All of you welcome. So today how to discussing of your 3D transformations. So when how to already see of your two dimension, that is of your x and y axis. According to this two axis, can adding the one more of your axis. So that is of your z axis. So z axis can a representation of like as this formation. సో ఇలా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఆల్రెడీ నో ఆఫ్ యువర్ టూ యాక్సిస్. సో ఎక్స్ అండ్ వై మనం తీసుకున్నాము. దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఒక యాక్సిస్ అనేది ఇక్కడ మనకి యాడెడ్ అయిపోతుంది అనమాట. సో జనరల్లీ 3D డైమెన్షన్స్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ several applications. In the universal of the meaning is 3D transformations is also one of the a technique. So the technique can applicable of your the different applications. ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ కానివ్వండి, వీటిలో ఏదైనా సరే మనము అప్లికబుల్ చేసుకోవాలనుకుంటే ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ 3 డైమెన్షన్ రిప్రజెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే మనం ఇక్కడ 3 డైమెన్షన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2Dలో ఏ విధంగా అయితే మనం ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసుకున్నట్టయితే ఆ ఆబ్జెక్ట్కి ఒక పోర్షన్ కన్ఫర్మేషన్ అవుతుందో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే 3 డైమెన్షన్లో కూడా ఒక పోర్షన్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ కెన్ ఆక్యుపై ది సమ్ ఏరియా. బేస్డ్ ఆన్ ద ఏరియాని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ మనకేమవుతుందంటే దే హ్యావ్ టు డిసైడింగ్ ఆఫ్ దేర్ డెప్త్ ఫార్మేషన్ కానివ్వండి అండ్ దే సర్ఫేసెస్ కానీ ఇక్కడ మనము ఇన్క్లూడ్ చేసుకుంటాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకేమవుతుందంటే 3D ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్ ఆల్సో క్యాన్ పర్ఫార్మింగ్ ఆఫ్ యువర్ ద డిఫరెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో లైక్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, ట్రాన్స్లేషన్ కానివ్వండి, స్కేలింగ్ కానివ్వండి, రొటేషన్ కానివ్వండి, రిఫ్లెక్షన్ కానివ్వండి, షీరింగ్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ద ఆపరేషన్స్ కెన్ డూ ఆఫ్ యువర్ దేర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. సో లెట్ us కెన్ సీ ఆఫ్ యువర్ ద ఫస్ట్ వన్ ఈస్ ట్రాన్స్లేషన్స్. సో ట్రాన్స్లేషన్ ఈజ్ ఏ ఆపరేషన్. దట్ ఆపరేషన్ కెన్ పర్ఫార్మింగ్ ఆఫ్ యువర్ వేర్ హౌ టు ప్లేస్ ద ఆబ్జెక్ట్. సో ఏదైనా సరే మనం ఒక ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్నా తీసుకున్నట్టయితే ఆ ప్లేస్ ఆబ్జెక్ట్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని మనం ఏం చేయాలంటే ఇంకొక అనదర్ ప్లేస్లోకి మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది మనకి ఎలాంటి చేంజెస్ కూడా మనకి అప్లికబుల్ కాకూడదు అనమాట. సో ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అదే ఆబ్జెక్ట్ మనం అక్కడ దే కెన్ మూవ్ ద వన్ మోర్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో ఇంకొక ప్లేస్లోకి మనము మూవ్ చేయాలన్నమాట. సో నార్మల్గా మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మనకి 3 డైమెన్షన్స్ కాబట్టి మనకి ఇలా రిప్రజెంటేషన్ అవుతుంది. సో ఇలా 3 డైమెన్షన్లో రిప్రజెంట్ అయినప్పుడు మనకు 3 యాంగిల్స్ కూడా ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఒకటి ఎక్స్, ఒకటి వై, ఇంకోటి మనకి జెడ్ ఫార్మేషన్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద 3 డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మొత్తాన్ని కూడా మనము పీగా ఇండికేట్ చేసుకుంటాము అనమాట. పీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్. అండ్ ఈ ప్లేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మన టార్గెట్ ప్లేస్కి మూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఏదైతే మన టార్గెట్ ప్లేస్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం పీ ఇన్వర్స్గా మనము డిఫైన్ చేసుకుంటాం అనమాట. పీ ఇన్వర్స్గా మనము డిఫైన్ చేసుకుంటాం. సో పీ ఇన్వర్స్గా మనం డిఫైన్ చేసుకున్నప్పుడు మన యొక్క ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు దిస్ 3 పోర్షన్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పోర్షన్ కోఆర్డినేట్స్కి కెన్ యాడింగ్ ఆఫ్ ద టార్గెట్ ఆఫ్ ది పొజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇన్వర్స్ కానీ మనం తీసుకున్నట్టయితే దే కెన్ యాడింగ్ ఆఫ్ యువర్ వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ యువర్ ఎక్స్ యాక్సిస్ వాల్యూ. అండ్ అదే వై యాక్సిస్ తీసుకున్నట్టయితే వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ యువర్ వై యాక్సిస్ వాల్యూ. అలాగే జెడ్ యాక్సిస్ తీసుకున్నట్టయితే వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ యువర్ జెడ్ యాక్సిస్ వాల్యూ అనమాట. సో ఇలా మనం ప్రతి ఒక్క డైమెన్షన్లో ఉన్నటువంటి వాల్యూకి ఇంకొక వాల్యూని మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో దాన్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేసుకున్నట్టయితే మనకి ఈ ఫార్మేషన్లో ఇండికేట్ అవుతుందన్నమాట. సో అకార్డింగ్ టు దిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ 3D ట్రాన్స్లేషన్ ఆఫ్ యువర్ మ్యాట్రిక్స్. అండ్ జనరలీ హౌ టు నో ఆఫ్ యువర్ ద లాస్ట్ క్లాస్ 2D రిప్రజెంటేషన్స్. సో 2D రిప్రజెంటేషన్ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ కూడా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా మనము మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసుకున్నాం. ద మ్యాట్రిక్స్ కెన్ సైజ్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ 4x4 అనమాట. అండ్ మ్యాథమెటికల్లీ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ దీస్ ట్రాన్స్లేషన్స్ దట్ ఈస్ ఆఫ్ యువర్ P universe is equal to T dot P. So where can adding of your the original values of your T. సో అంటే మేబీ పీ పొజిషన్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్కి మనం ఏం చేసుకుంటామంటే కెన్ యాడింగ్ విత్ యువర్ ఎక్స్ ఇన్వర్స్. అంటే ఎక్స్ పొజిషన్లో మనం ఎంత యాడ్ చేసుకోవాలనుకున్నాం, వైలో ఎంత యాడ్ చేసుకోవాలనుకున్నాం, అండ్ జెడ్లో ఎంత యాడ్ చేసుకోవాలనుకున్నాం ఇక్కడ మనము యాడ్ చేసుకుంటాము. సో దాన్ని బట్టి మనకేమవుతుందంటే దే కెన్ మూవ్ ఆఫ్ దేర్ పాయింట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు కన్సిడరేషన్ ఆఫ్ యువర్ P1, 2, 3 తీసుకున్నట్టయితే అండ్ ఈ 1, 2, 3 ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, జెడ్ వాల్యూస్ అవుతాయి అనమాట.
1,2,3 తీసుకున్నట్టయితే, అంటే ఒక పొజిషన్ కోఆర్డినేట్ మనము 1 to 3గా డిఫైన్ చేసుకున్నట్టయితే, ఈ 1 to 3ని బేస్ అవుట్ చేసుకొని మనం తీసుకున్నటువంటి టార్గెట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ పొజిషన్ ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కోఆర్డినేట్కి ఆ టార్గెటింగ్ కోఆర్డినేట్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సో వాట్ అబౌట్ ద పీ అండ్ వాట్ అబౌట్ ద పీ ఇన్వర్స్ కోఆర్డినేట్? సో ద పీ ఇన్వర్స్ కోఆర్డినేట్ ఇస్ నథింగ్ బట్ టార్గెట్ కోఆర్డినేట్స్ అంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద టార్గెట్ కోఆర్డినేట్స్ బట్టి మనకి ఏమవుతుందంటే కెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ న్యూ పొజిషన్ అనమాట. సో కొత్త పొజిషన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అన్నమాట. సో ఎవ్రీ a parameter of your tx, ty and as well as tz can specify of your this one is అనమాట. అండ్ వన్ మోర్ ఆఫ్ ఆపరేషన్ మనకి ఏంటంటే రొటేషన్ అనమాట. సో జనరల్లీ రొటేట్ ఈజ్ నథింగ్ బట్ దే హ్యావ్ టు ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ క్లాక్ వైజ్ ఆర్ మేబీ యాంటీ క్లాక్ వైజ్, అంటే కెన్ మూవ్ ఆఫ్ ద ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి ఇక్కడ మనము మూవ్ చేసుకుంటాం అనమాట. సో ఆల్రెడీ హౌస్ సి ఆఫ్ యువర్ ద 2D రొటేషన్స్. సో ఇక్కడ మనం XY రొటేట్ చేయాలనుకున్నప్పుడు జెడ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ద మనం ఏ డైరెక్షన్ అయితే మూవ్ చేసుకోవాలనుకుంటామో దాన్ని బట్టి అక్కడ మనము మూవ్ పాయింట్కి ఇండికేట్ చేసుకోవచ్చు అనమాట. సో అకార్డింగ్ టు దట్ 3 డైరెక్షన్ మనం తీసుకున్నట్టయితే 3 డైరెక్షన్లో మనము ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసుకున్నట్టు దట్ ఈస్ ఆఫ్ యువర్ X యాక్సిస్ రిప్రజెంట్ చేసుకున్నట్టయితే XY ప్లేన్లో నుంచి మనకి రొటేట్ అనేది ఏదో Y to Zకి అవుతుంది అనమాట. Y to Zకి అవుతుంది. లేదు ఒకవేళ మనం జెడ్లో కన్సిడర్ చేసుకున్నట్టయితే దట్ విల్ బి రొటేట్ ఫ్రమ్ యువర్ X to Y అంటాం. X to Y అవుతుంది అనమాట. సో ఇలా మనకి రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే ఒక యాక్సిస్ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది, రిమైనింగ్ 2 యాక్సిస్ మనకి ఏమవుతుందంటే యాంగిల్స్తో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంటే ఎంత డిగ్రీస్ ఆఫ్ యాంగిల్స్కి మనకి అది రొటేట్ అవుతుందో అక్కడ మనకి డిసైడ్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మూమెంట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్ అనేది మనకి చేంజ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ ఆబ్జెక్ట్ రొటేట్ మాత్రమే అవుతుంది అకార్డింగ్ టు ద వ్యూ ఏరియా ఏదైతే ఉంటుందో, బేస్డ్ ఆన్ ద వ్యూ ఏరియా బట్టి మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది మనకి ఫోకస్ ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో బై డిఫాల్ట్ మనం జెడ్ యాక్సిస్ కనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే జెడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, XY మాత్రం మనకి చేంజెస్గా ఉంటుంది అనమాట. సో జెడ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఫార్మేషన్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనం తీసుకున్నట్టయితే అక్కడ ఏవైతే X cos θ మైనస్ Y sin θ తీసుకున్నామో సేమ్ అది జెడ్ యాక్సిస్లో కూడా మనకి ఏమవుతుందంటే జెడ్ అనేది మనకి కాన్స్టెంట్ ఫార్మేషన్. ఒకవేళ X యాక్సిస్ కనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే అంటే X రొటేషన్ని మనం బేస్ చేసుకొని రొటేట్ అనేది YZలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటికలీ కెన్ మూవ్ ఆఫ్ యువర్ దిస్ వన్ అనమాట. సో అక్కడ మనకి అది మూవ్ అవుతుంది అనమాట. సో Y ఈజ్ ఈక్వల్ టు Y ఇన్వర్స్ అండ్ దే కెన్ మూవ్ ఫార్మేషన్ మనకి దే కెన్ మూవ్ ఆప్షన్స్. సో X కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ Xని బేస్ అవుట్ చేసుకుని మనము YZలోకి మూవ్ చేసుకుంటాము. అలా YZలోకి మూవ్ చేసుకున్నప్పుడు Y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు Y cos θ మైనస్ Z sin θ అండ్ Z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు X sin θ ప్లస్ Z sin θ. సో ఐ హ్యావ్ టు స్పెల్ మిస్టేక్. ఓకే, సో అక్కడ మనకు అది చిన్న మిస్టేక్గా ఉంది, క్లారిఫై చేసుకోండి. ఓకే, సో ఇలా మనకి అది మూవ్ ఫార్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఎనీ ఆఫ్ ది యాంగిల్స్, సో ఏ యాంగిల్ కైనా సరే మనకి ఏమవుతుంది దే హ్యావ్ టు మూవ్. సో ఇక్కడ మనకి X ఇన్వర్స్ ఏమవుతుందంటే ఒక కాన్స్టెంట్ అనేది రిప్రజెంట్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట. సో దిట్ ఈస్ ఎగ్జాంపుల్ కెన్ మూవ్ ఆఫ్ యువర్ ఫ్రమ్ Z to X కాన్స్టెంట్గా ఉన్నట్టయితే Y to Z అనేది అక్కడ మనకి రొటేషన్ ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ మనకి ఏమవుతుందంటే Xని బేస్ చేసుకొని మన యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ రొటేటెడ్ ఫ్రమ్ యువర్ Y to Z అనమాట. Y to Z మనకి ఇక్కడ మూవ్ ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ అక్కడ మనకి Y యాక్సిస్ రొటేషన్ అనేది అంటే కాన్స్టెంట్ ఫార్మేషన్ అనమాట. సో దే కెన్ మూవ్ ఆఫ్ రొటేట్. సో రొటేట్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో యాంగిల్ అనేది మనకి ఇక్కడ మారిపోతుంది. అండ్ ఈ X ఏరియా ఏదైతే ఉందో అది మనకి కాన్స్టెంట్ ఫార్మేషన్ అక్కడ మనకి రిప్రజెంటేషన్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వన్ స్కాన్ రొటేటింగ్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ ఫార్మేషన్ అనమాట. సో ఆబ్జెక్ట్ అనేది మనకి రొటేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ దిట్ ఈస్ ఆఫ్ యువర్ X కాన్స్టెంట్గా ఉంచుకొని YZలోకి మనము రొటేట్ చేసుకున్నట్టు మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఇలా ఇండికేట్ అవుతుంది అనమాట. సో వన్ మోర్ ఆఫ్ యువర్ ఇక్కడ మనకి రొటేషన్లో మనకి 3 బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్యారలల్ టు 1 కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం అనమాట. సో ఇట్ మీన్స్ ఏంటంటే ఒక కోఆర్డినేట్ని మనం కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకొని ఒక యాక్సిస్ని మనం కాన్స్టెంట్గా చేసుకొని రిమైనింగ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం ఇక్కడ ప్యారలల్గా మూవ్ చేసుకుంటాం అనమాట. either క్లాక్ వైజ్ కానివ్వండి ఆర్ మేబీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మనం అక్కడ మూవ్ చేసుకుంటాం అనమాట. So where the object is rotated about our axis in parallel to the 1 coordinate axis and we can obtain the desired rotations within the following of your
ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ అనమాట. సో ఇక్కడ బేసికల్గా మనకి ఏంటంటే 3 టెక్నిక్స్ ఇక్కడ మనం ఫాలో అవుతాం అనమాట. 3 టెక్నిక్స్ అనేవి మనం ఇక్కడ ఫాలో అవుతాం. సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ట్రాన్స్లేటింగ్ టు ది ఆబ్జెక్ట్ కెన్ స్పెసిఫైడ్ బై ద రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ కోయిన్సైడ్ విత్ ఇన్ ది ప్యారల్ కోఆర్డినేట్ ఆఫ్ యాక్సిస్ అనమాట. సో ఒక కోఆర్డినేట్ మనం బేస్ అవుట్ చేసుకొని రిమైనింగ్ కోఆర్డినేట్ యొక్క యాక్సిస్ని మనము కోయిన్సైడ్ చేసుకుంటూ మనం ఇక్కడ రొటేట్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ఆఫ్ సింపుల్ అండ్ పర్ఫార్మ్ స్పెసిఫైడ్ రొటేషన్ అబౌట్ ద యాక్సిస్ అండ్ మేబీ యాక్సిస్ మనం ఏదైనా చేసుకుంటే బ్యాక్ రొటేషన్ కూడా ఇక్కడ మనకి పాసిబుల్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ సో వన్ మోర్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ రొటేషన్స్. సో వన్ మోర్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకి ఏంటంటే రొటేషన్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు సో ఎక్స్ని మనం ఈ విధంగా అయితే కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకొని వైకి ఇండికేట్ చేసుకున్నట్టయితే వాటి యొక్క రిఫ్లెక్షన్ మనకి ఏమవుతుందంటే ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్. ఒకవేళ అదే మనకి రివర్స్లో వచ్చినట్టు అది బ్యాక్వర్డ్ టు రొటేషన్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఎక్స్ టు వై అయినా అవ్వచ్చు ఆర్ మేబీ వై టు ఎక్స్ అన్న అవ్వచ్చు అనమాట. సో ఎలా ఇండికేట్ అయితే మనకి సేఫ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ అనేది మనకు అలాగే రిప్రజెంటేషన్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ మూవ్ ఆఫ్ యువర్ ఫ్రమ్ బ్యాక్ టు లెఫ్ట్. సో ఇట్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ఆఫ్ యువర్ అండ్ వన్ మోర్ ఆఫ్ యువర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆల్సో. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా ఇక్కడ మనకి ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి రొటేషన్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ క్యాన్ రొటేటింగ్ ద యాక్సిస్ ఫ్రమ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ద పి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇన్వర్స్ ఇంటూ ఆర్ఎక్స్ థీటా అండ్ టీ ఇంటూ పి. సో దీన్ని మనం కాంపోజిట్ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇఫ్ యూ కెన్ చేంజ్ ఆఫ్ యువర్ ఆల్సో కోఆర్డినేట్స్ అనమాట. సో కోఆర్డినేట్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రొటేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ట్రాన్స్లేషన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్లేషన్ కూడా మనకి ఇన్వర్స్ ఫార్మేషన్కి వచ్చేస్తుంది. అలాగే ఆ ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కొత్త పొజిషన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఆ పొజిషన్ కూడా ఇక్కడ మనము ఇండికేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ పొజిషన్ ఇక్కడ ఇండికేట్ చేసుకున్నప్పుడు ఇలా మనకి ఫార్మేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆఫ్ ఒరిజినల్ పొజిషన్, ఇట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ రొటేషన్ పొజిషన్ అండ్ మోర్ ఓవర్ ఇది కూడా మనకి ఏంటంటే రొటేషన్ ఆఫ్ ది ట్రాన్స్లేషన్ పొజిషన్ అనమాట. ఇలా మనకి మూవ్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఈజ్ మనకి ఏంటంటే స్కేలింగ్ అంటాం అనమాట. సో జనరల్గా మనం స్కేలింగ్ అనే ఆబ్జెక్ట్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అంటే ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజుని మనము ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే సో సైజ్ మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పాయింట్ని కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకొని మనము దే కెన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆఫ్ యువర్ వాల్యూస్ అనమాట. సో దీన్ని కూడా మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రిప్రజెంట్ చేసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి అలాంగ్ విత్ ఆఫ్ 3 స్కేలింగ్స్ ఏవైతే ఉన్నాయో సో 2 యాక్సిస్ 2 స్కేలింగ్స్ ఉంటాయి, 3 యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 3 స్కేలింగ్ కోఆర్డినేట్స్ ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ ద 3 స్కేలింగ్ కోఆర్డినేట్స్ బట్టి మనం అక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ద మ్యాట్రిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్కేలింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద portion can providing of your pxy is related to the coordinate of your origin. We can write about this one formation. So p inverse is equal to s into p గా మనము రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఆబ్జెక్ట్ మనం ఇలా స్క్వేర్ ఫార్మేట్ తీసుకున్నప్పుడు వాటి యొక్క షేప్ అనేది మనము సైజ్ అనేది మనము ఇంక్రిమెంట్ చేసుకున్నట్టయితే దే హ్యావ్ టు ఇంక్రిమెంటెడ్ అనమాట. సో ఆ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్ కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చేస్తుంది అన్నమాట. సో ట్రాన్స్లేషన్ తీసుకున్నప్పుడు షేప్ మనకి చేంజ్ అవ్వదు, స్కేలింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే షేప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనకి ఏమవుతుందంటే హౌ టు కన్సిడర్ అంటే ఒక యాక్సిస్లో మాత్రమే మనకి ఏమవుతుందంటే దే హౌ టు ఇంక్రిమెంట్ అండ్ ఒక యాక్సిస్లో మనం ఇంక్రిమెంట్ చేసుకున్నాము అంటే రిమైనింగ్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా మనకి ఇన్వర్స్గా వర్క్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈస్ క్యాన్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ స్టాండర్డ్ ఫార్మేషన్ అనమాట. సో స్టాండర్డ్ ఫార్మేషన్ ఇక్కడ మనము రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ మనకి ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఆరిజిన్ మనం చేంజ్ చేసుకోకుండా వాటి యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డైరెక్షన్ బట్టి ఇక్కడ మనము ఇంక్రిమెంట్ చేసుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ పాయింట్స్. సో 1 మైనస్ ఆఫ్ యువర్ ఎక్స్ అండ్ 1 మైనస్ ఆఫ్ ఎస్వై అండ్ 1 మైనస్ ఆఫ్ యువర్ ఎస్జెడ్. సో ఆ మూడు కూడా ఇక్కడ మనము కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో ఎనీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా వాటి యొక్క సైజు మనకి ఇంక్రిమెంట్ అయింది అంటే ఏదర్ లెఫ్ట్ టు రైట్ అవ్వచ్చు, రైట్ టు బాటమ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో ఏ ఫార్మేషన్ సరే అయినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే షేప్ అనేది మనకి చేంజ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు షేప్ అనేది చేంజ్ అయిపోతుంటుందో అప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే దే హ్యావ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్
స్కేలింగ్ ఆపరేషన్ అనేది ఇక్కడ మనకి ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ స్కేలింగ్ ఆపరేషన్ మనం ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే మనకి ఇలా ఫార్మేషన్ రిప్రజెంట్ చేసుకొని వచ్చేస్తుంది. సో నార్మల్ ఆబ్జెక్ట్ మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ది నార్మల్ ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ బేస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ పాయింట్ని అలాగే ఫిక్స్ అవుట్ చేసుకుంటూ దే హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఆఫ్ ద డైరెక్షన్స్ అనమాట. సో డైరెక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం ఒకేసారి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒకేసారి కెన్ చేంజెస్ ఆఫ్ యువర్ దేర్ ఇంక్రిమెంట్ పాయింట్ అనమాట. సో అలా ఇంక్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే షేప్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి వాటి యొక్క షేప్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు కన్సిడరేషన్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ యొక్క మోడల్ కూడా మనకి ఏదైతే ఉంటుందో అది కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ ఆఫ్ ఆపరేషన్ మనకి ఏంటంటే రిఫ్లెక్షన్ అంటాం అనమాట. వన్ మోర్ ఆఫ్ ఆపరేషన్ మనకి ఇక్కడ రిఫ్లెక్షన్. సో జనరల్గా రిఫ్లెక్షన్ అనేది ఏంటంటే మిర్రర్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటాం. మిర్రర్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ మిర్రర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఈ మిర్రర్ ఆఫ్ ఆబ్జెక్ట్ బట్టి మనకి దే హ్యావ్ టు ప్రొవైడింగ్ ఆఫ్. సో ఈ మిర్రర్ ఆబ్జెక్ట్ కూడా మనకి ఏమవుతుందంటే క్లోజర్ ఆఫ్ ది యువర్ ఆబ్జెక్ట్ అనమాట. సో బేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో క్లోజర్గా దాన్ని బట్టి ఇక్కడ మనకి డిఫైన్ అయిపోతూ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఫర్ ద టేకింగ్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్ ఆపరేషన్స్. సో ఎక్స్ ఇన్వర్స్, వై ఇన్వర్స్ అండ్ జెడ్ ఇన్వర్స్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ దిస్ వన్. అండ్ మోర్ ఓవర్ జెడ్ ఇన్వర్స్ మనం ఎందుకు నెగిటివ్ ఫార్మ్ తీసుకున్నామంటే దెర్ ఇస్ నో విజిబిలిటీ అనమాట. సో విజిబిలిటీ అనేది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అక్కడ కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అండ్ మోర్ ఓవర్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ దిస్ వన్. సో ఇలా మనకి రిఫ్లెక్షన్ ఆబ్జెక్ట్ అనేది ఇండికేట్ అవుతుంది అనమాట. సో క్లోజర్ ఫార్మేషన్ కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ XY ప్లేన్ టు ZX ప్లేన్ అంట. XY ప్లేన్ టు ZX ప్లేన్ అనమాట ఇది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఏమవుతుందంటే XY ప్లేన్ టు YZ ప్లేన్ అంట. XY ప్లేన్ టు YZ ప్లేన్. ఇలా మనం దాన్ని ఏంటంటే రిఫ్లెక్షన్ చేసుకుంటాం అనమాట. సో మిర్రర్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకి క్లోజర్నెస్గా ఇండికేట్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకు ఉన్నటువంటి వన్ మోర్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే మనకి షియర్స్ అంటాం. సో షియర్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే బేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో బేస్ ఆబ్జెక్ట్ని మనం కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకొని దే కెన్ మూవ్ ఆఫ్ ద యువర్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. సో షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొద్దిగా కర్సునెస్ చేసుకుంటాం అనమాట. సో జనరల్గా మనకి ఏమవుతుందంటే ఫాంట్ స్టైల్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో రెగ్యులర్, ఇటాలిక్ అంటాం. సో ఇటాలిక్ అంటే ఏమవుతుందంటే లెటర్స్ కాస్త కర్సునెస్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ అలాగే మన యొక్క ఆబ్జెక్ట్స్ కూడా మనం కర్సునెస్ ఫార్మేషన్ ఇండికేట్ చేసుకోవాలనుకున్నట్టయితే సో బేస్ని కాన్స్టెంట్గా ఇండికేట్ చేసుకొని కర్సునెస్ ప్రొవైడ్ చేసుకోవాలనుకున్నట్టయితే దే కెన్ గెటింగ్ ఆఫ్ యువర్ దిస్ వన్ అనమాట. సో దీన్ని ఇక్కడ మనము అప్లికబుల్ చేసుకున్నాం. సో ద మ్యాట్రిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద షేరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ ప్రొవైడింగ్ ద పొజిషన్ అనమాట. సో ఇలా ఆబ్జెక్ట్ కన్నా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి బేస్ పాయింట్ ఏవైతే ఉన్నాయో సో ఈ బేస్ పాయింట్ మనం ఏమి టచ్ చేయకుండా ద డెప్త్నెస్ ఏదైతే ఉంటుందో డెప్త్నెస్ని ఏం చేసుకుంటామంటే కొద్దిగా కర్సునెస్ చేసుకుంటాం అనమాట. కొద్దిగా కర్సునెస్ చేసుకుంటాం అన్నమాట. సో కర్సునెస్ బట్టి మనకి ఏమవుతుందంటే దే కెన్ చేంజెస్ ఆఫ్ యువర్ షేప్ అనమాట. సో షేప్ కూడా మనకి ఏమవుతుందంటే చేంజ్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే దే కెన్ ప్రొవైడింగ్ ఆఫ్ యువర్ ద షేరింగ్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఏమవుతుందంటే 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అంటే 3D ఆబ్జెక్ట్స్ అనేవి దే కెన్ ప్రొవైడింగ్ ద డిఫరెంట్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. సో వన్ ఆఫ్ యువర్ ట్రాన్స్లేషన్, షియరింగ్, రిఫ్లెక్షన్ అండ్ రొటేషన్ అండ్ వన్ మోర్ ఆఫ్ యువర్ స్కేలింగ్ అనమాట. సో ఇది మనకున్నటువంటి